మిస్సింగ్ కేసులలో ఒక కొత్త కోణం ఆవిష్కృతమైంది. తాజాగా మన రాష్ట్ర పోలీసులు తేల్చినటువంటి అంశం అంటే ఇంతవరకు మిస్సింగ్ అంటే వ్యభిచార గృహాలకు లేకపోతే ఫస్ట్ ఒకటి పెళ్ళిళ్ళు లేచిపోవడాలు, ఈ ఒకటి ఇంటి మీద అలిగి వెళ్ళడాలు ఇట్లాంటిది. అది కాకుండా వ్యభిచార గృహాలకు తరలించేది ఒకటి. ఇది కాకుండా అవయవాల కోసం కూడా మిస్సింగ్లు జరుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని తేల్చారు. రీసెంట్గా కర్నూలుకు సంబంధించినటువంటి ఒక కథనం. మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిలు, వీళ్ళలో చాలామందికి సిగరెట్టు, గుట్కా, మద్యం అంటే అలవాట్లు ఉండవు కాబట్టి వాళ్ళ దంతాలు, ఎముకలు, ప్రేగులు, గుండె, కాలేయం, మెదడు, మూత్రపిండాలు అన్నీ మెడికల్లీ మార్పిడికి బాగాను అని ప్రేమలో పడేయడం లేదా జాబ్ బ్లఫ్స్ ఇవ్వడం ద్వారా ఈ అమ్మాయిలు ఎక్కడికైనా తీసుకెళ్ళడం సులభం. చాలా అందమైన స్టార్ హీరో టైప్ అబ్బాయిలు ఈ అమ్మాయిల్ని నెట్లో ట్రాప్ చేస్తున్నారు. ఈ అబ్బాయిలు నిజంగా ప్రొఫెషనల్ క్రిమినల్స్, డబ్బు కోసం ఏదైనా చేయగలరు. ఇట్లాంటి అబ్బాయిలు మన దేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి చివరి నాటికి మధ్యతరగతి కుటుంబాలకు చెందిన 4 లక్షల మంది బాలికలు ఇంటి నుండి అదృశ్యమవుతున్నారు. ఫిబ్రవరిలోనే ఎందుకు ఎక్కువగా అదృశ్యమవుతున్నారంటే ఫిబ్రవరి 14 వచ్చే ప్రేమికుల దినోత్సవం ప్రభావంగా తెలుస్తుంది. ప్రేమతో ఇంటి నుండి పారిపోయి కేసు పెట్టలేరు, ఎవరు వెతకలేరు, ఆ తర్వాత ఎవరికి తెలియదు. ఇట్లాంటి వాళ్ళని, ఇట్లాంటి అబ్బాయిలు ట్రాప్ చేసి వీళ్ళు వ్యభిచార గృహాలకు కాదు ఈ మెడికల్ మాఫియాకి అమ్మేస్తున్నారు అన్నటువంటిది ప్రధానంగా ప్రొజెక్ట్ అవుతుంది. 2015లో 44,000 మంది బాలికలు యూపీలో కనిపించకుండా పోతే 17లో 18లో 7,000 మంది బాలికలు అదృశ్యమయ్యారు. పోయిన ఏడాది 2020లో హైదరాబాద్లో ఒక వారం రోజుల్లోనే 500 మంది పైగా అమ్మాయిలు అదృశ్యమయ్యారు. ఎక్కడో కాదు, మన ఊళ్ళల్లో, మన వీధుల్లో కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. వీటి వెనకాల క్రైమ్ బ్రాంచ్ ఉత్తరప్రదేశ్ వాళ్ళ విన్నపం ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, ఇందులో ఇట్లాంటి వ్యవహారాలు కూడా జరుగుతున్నాయి అన్నటువంటిది కర్నూలుకి సంబంధించినటువంటి ఒక రిపోర్టర్ ఫోకస్ చేసినటువంటి అంశం.